రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తన కొడుకుపై వస్తున్న వార్తలను బండి సంజయ్ తిప్పికొట్టారు. నిరాధార ఆరోపణల నేపథ్యంలో ఇలా తెలియచేయాలనుకుంటున్నానంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా జీవితమంతా ఎప్పుడూ చట్టాన్ని గౌరవించినట్లు, రాజ్యాంగాన్ని పాటించినట్లు పేర్కొన్నారు. తన జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా గడిపినట్లు తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక పిల్లలు, కుటుంబ సభ్యులను లాగడం నిస్సహాయతను, నిరాశను ప్రతిబింబిస్తుందన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కష్టపడి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఒక బీసీ నాయకుడిని చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రేపు ప్రధాని మోదీ బహిరంగ సభకు ముందు తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలనే రాజకీయ కుట్ర ఇదని అన్నారు. కాలం ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతోందని, ప్రతి కుట్రను బయటపెడుతోందని బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రైట్, ఇక బండి సంజయ్ ట్వీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా తన కుమారుడికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి బండి సంజయ్ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబంపై వస్తున్నటువంటి ఆరోపణల పైన ఆయన ఎటకేలకు స్పందించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అంటూ కొట్టివేస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ ను పెట్టడం జరిగింది. ప్రజా జీవితం అంతా తాను ఎప్పుడు చట్టాన్ని గౌరవించాను అనే విషయాన్ని తెలియజేశారు. రాజ్యాంగబద్ధంగానే నడుచుకున్నాను. ఇప్పటి వరకు కూడా తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కార్పొరేషన్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగేంత వరకు ఒక బీసీ నాయకుడిగా ఎదిగాను తప్ప దీన్ని చూసి కొంతమంది ఓర్వలేక జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయాన్ని ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తనను రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకనే తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను లాగుతూ ఉన్నారు. ఇది వారి నిస్సహాయతను, నిరాశను ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రేపు ప్రధాని మోదీ బహిరంగ సభకు ముందు తన వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలనే రాజకీయ కుట్ర ఇది ఆయన తెలపడం జరిగింది. కాలం ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుందని, ప్రతి కుట్రను బయట పెడుతుందని బండి సంజయ్ ఎక్స్ వేదికగా తన యొక్క అభిప్రాయాన్ని ఈ మధ్యకాలంలో తనపైన, తన కుటుంబ సభ్యులపైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వాటికి బదులుగా ఈ యొక్క పోస్ట్ ను పెట్టడం జరిగింది. ఇక మరోవైపు ఇదిలా ఉంటే ఇప్పటికే మనం చూసాము, గత కొద్దిసేపటి క్రితమే ఇటు ఇన్విటేషన్ అనేది రేపు ప్రధాని మోడీ సభకు సంబంధించి ఒక బీజేపీ నుంచి ఒక ఇన్విటేషన్ అనేది వచ్చింది. ఈ ఇన్విటేషన్ లో కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు అనేది లేదు. ఈ పేరు లేకపోవడం వెనకాల కారణం ఏంటి? ఇప్పుడు వరుసగా యొక్క వివాదాలు నడుస్తున్నటువంటి సందర్భంలోనే పేరును పక్కన పెట్టారా, లేకపోతే మర్చిపోయారా, అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ పెట్టినటువంటి యొక్క పోస్ట్ అనేది కొంత అనేక రకాల విషయాలకు అంటే ఆలోచనలకు ఇది పురుడు పోసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. నిజంగానే ఇది కొంత ఆరోపణలు అనేవి వచ్చిన నేపథ్యంలోనే ఇటు పార్టీ అధిష్టానం నుంచే ఒకవేళ పేరును ఆ ఇన్విటేషన్ లో పెట్టకపోవడం వెనకాల ఉన్నారా అనేది ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉన్నారు. దీని వెనకాల అసలు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు తన కుటుంబం పైన, తన పిల్లల పైన వస్తున్నటువంటి ఆరోపణలు కొట్టివేస్తూ ఆయన చేసినటువంటి పోస్ట్ అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.